హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు పుల్లగా కారం కారంగా ఒక చక్కటి కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? గోంగూర కర్రీ. ఇదేంటి, గోంగూరతో పచ్చడి చేసుకుంటాము, పప్పు చేసుకుంటాం, గోంగూరతో కర్రీ కూడా చేసుకుంటారా? అవునండి, కర్రీ కూడా చేసుకోవచ్చు. కర్రీ ఎంత కమ్మగా ఉంటుందంటే నా మాటల్లో కాదు ఫ్రెండ్స్, మీరే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇంతవరకు ట్రై చేయకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఈ గోంగూర కర్రీకి కావలసినటువంటి పదార్థాలు తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు శనగపప్పు వేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు వచ్చి మనము మరీ పూర్తిగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కట్ట గోంగూర కట్ట తీసుకున్నానండి. నాకు ఈ బౌల్ నిండా గోంగూర అయింది. ఒకవేళ మీకు పెద్ద ఆకులైతే గోంగూరను సన్నగా కట్ చేసుకోండి. ఈ గోంగూర ఎక్కువగా పుల్లగా ఉండదండి. నేను తీసుకున్నటువంటి గోంగూర పులుపు ఎక్కువ ఉండదండి, కాబట్టి 3 టమోటాలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అవి కూడా సన్నగా తరిగి పెట్టాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి పెట్టానండి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ గోంగూర కర్రీని నేను కుండలో వండబోతున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కుండలు పోయి రకరకాల పాత్రలు వచ్చాయి, కానీ చివరికి ఈ మట్టి కుండల్లో చేసుకునే ఆహార పదార్థాల వల్లే మనుషులు మంచి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పేశారండి. కాబట్టి ఈ మట్టి పాత్రలు మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా వీలైనంత మటుకు ఈ మట్టి పాత్రల్లోనే ఆహార పదార్థాలు వండుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకొని, కుండ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చిటికెడు మెంతులండి. ఈ మెంతులు వేయటం వల్ల ఈ కర్రీకి చాలా మంచి సువాసన వస్తుంది, తప్పకుండా మీరు వేయండి. ఇవి చిటపటలాడిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టినటువంటి ఉల్లిపాయలు ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలను గరిటెతో బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వీటిని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని 2 నిమిషాల పాటు మనము మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను నేను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నానండి. ఈ గోంగూర కర్రీకి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిశ్రమం అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరనంతటిని కూడా ఇందులో వేసి గోంగూర అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా గోంగూరను గరిటెతో కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మనం మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలండి. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను 1 నిమిషం తర్వాత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గోంగూర మిశ్రమం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపించినా, కారం తక్కువ అనిపించినా ఇప్పుడు వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు,
ఆ శనగపప్పుతో పాటు ఉన్నటువంటి నీళ్లను కూడా ఇందులో వేసి ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. ఒకవేళ మీరు శనగపప్పు ఉడకబెట్టుకోవడానికి ఎక్కువ నీళ్ళు పోసుకొని ఉంటుంటే ఆ నీళ్ళన్నిటిని కూడా ఇందులో వేయకండి. మీకు కర్రీకి కావలసిన క్వాంటిటీ ఎంత కావాలో అంత మాత్రమే మీరు వాటర్ వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నోరూరించేటువంటి పుల్లగా ఉండేటువంటి కమ్మనైన గోంగూర కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ కమ్మనైన సులభమైన తరహాలో చేసుకునే ఈ గోంగూర కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.